అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాథేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. అయితే స్టాక్ మార్కెట్స్ ఇంత వోలటైల్‌గా ఉంటున్నాయి. సో, ఏంటి చేయాలి? కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి నేనొక సలహా ఇవ్వదలుచుకున్నానండి. ఇప్పుడు గనక ఎవరైనా కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే, వాళ్ళు బై చేసి పెట్టుకోవాల్సిన స్టాక్సు లారస్ ల్యాబు, ఐటీసీ, అదేవిధంగా ఎల్ఐసి, ఐఆర్‌సీటీసీ ఇలా ఈ 4 స్టాక్స్‌నే గనక మనము ఇప్పుడు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో అంటే మీన్స్ హ్మ్, ఎస్ఐపి పద్ధతిలో గనక మనము ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఎక్సెప్ట్ లారస్ ల్యాబ్ మిగతా అన్ని పిఎస్‌యు సెక్టార్సే. ఎల్ఐసి గానీ, అదేవిధంగా ఐఆర్‌సీటీసీ గానీ, ఐటీసీ గానీ ఇవన్నీ గూడా పిఎస్‌యు సెక్టార్స్ కు సంబంధించిన కంపెనీసు. పిఎస్‌సి సెక్టార్‌కి సంబంధించిన కంపెనీస్ అనమాట. ఆహ్, స్టాక్ ప్రైస్ ఎలా ఉన్నా డివిడెండ్‌కి భయం లేదు. కాబట్టి మార్కెట్‌లలో మనము అంతో ఇంతో గ్రోత్ చూడాలనుకుంటే, ఇట్లాంటి స్టాక్స్‌లో గనక మనము ఎస్ఐపి పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే, ఖచ్చితంగా మనకి డబ్బులొస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సో, అదే విధంగా నెక్స్టు ఆహ్, మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకొస్తాను. సో, దయచేసి నా షార్ట్ వీడియోస్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని ఆదరించండి. మరొక మంచి షార్ట్ వీడియోలో మరలా మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.